వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో వైలెన్స్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పి చాలా మంది కంప్లైంట్. యానిమల్, దురంధర్ లాంటి సినిమాల్లో వైలెన్స్ మోతాదు చాలా ఎక్కువ ఉంది అని కూడా వీరంటున్నారు. ఈ సినిమాల్లో వైలెన్స్ అయితే చూపించారు కానీ ప్రేక్షకుడు అనుభవించేలా అయితే చేయలేదు. డిఫరెన్స్ ఏంటి అంటారా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2 సినిమాల పేర్లు. ఒకటి శివ 1989. దీంట్లో సుబులెక్ సుధాకర్ చంపే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. గూండాలకు దొరికిపోయిన సుబులెక్ సుధాకర్ మొత్తం కొండల్లో దిక్కు తెలియకుండా పరిగెడుతుంటాడు ప్రాణభయంతో. ఆయాసపడుతూ ఆయన నిస్సహాయ స్థితిని మనకు తెలియజేస్తాడు డైరెక్టర్. మన మైండ్లో రిజిస్టర్ అయ్యేలా చేస్తాడు. ఒక రాయిని తగులుకొని ఆయన కింద పడిపోతాడు. అప్పుడు గూండాలు వచ్చి ఆయన చుట్టుముడతారు. ఆయనపై గొడ్డలు ఎత్తుతారు. అంతవరకు అతని నిస్సహాయ స్థితిని తెలియజేసిన డైరెక్టర్ అతన్ని ఖచ్చితంగా దారుణంగా చంపుతారు అని ప్రేక్షకుల మైండ్లో ఒక థాట్ని రిజిస్టర్ చేస్తాడు, ఒక నిర్ణయాన్ని రిజిస్టర్ చేస్తాడు. తర్వాత అది ఎలా జరిగింది అనే తెరపైన చూపడు, అది ప్రేక్షకుడు ఊహ వదిలేస్తాడు. అదే వైలెన్స్ని అనుభవించేలా చేయడం. సీక్వెన్స్ నెంబర్ 2 1998లో రిలీజ్ అయిన సత్య. దీంట్లో ఒక 2 హంతకులు ఒక ప్రొడ్యూసర్ని చంపేసి స్కూటర్లో పారిపోతారు. మధ్యలో స్కూటర్ జారి పడి ఒకరి కాలిపైన పడిపోతుంది. అతను పోలీసులు దొరికిపోతాడు. అతను అనుభవించే పెయిన్ని డైరెక్ట్గా మనకి రిజిస్టర్ చేస్తాడు. ఒక పోలీస్ వచ్చి అతని కాలుని ఏ కాలిపైన తీసుకుపోతే పడిందో ఆ కాలి పంట గట్టిగా నొక్కుతాడు. నొక్కగానే రావు కేకలు పెడతాడు. అతనికి సుపారీ ఎవరిచ్చారు గట్టిగా అరుస్తూ చెప్పేస్తాడు. అంటే అతని పెయిన్ అని అతని కేకల ద్వారా ప్రేక్షకుల మైండ్ రిజిస్టర్ చేస్తాడు. ఈ తెరపైన వైలెన్స్ ఏం జరగదు, కానీ ప్రేక్షకుడు ఆ వైలెన్స్ ని అనుభవించేలా చేస్తాడు. అందుకే నేను అంటున్నాను, యానిమల్, దురంధర్ సినిమాల్లో వైలెన్స్ చూపించారు కానీ అనుభవించేలా చేయలేదు. మీరేమంటారు కింద కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో రాసేస్తారో ఖచ్చితంగా చూసేయండి అండ్ ఈ పేజ్ని ఫాలో చేయండి.